మంత్రివర్గ సమావేశంలో మన నల్లమల్ల ముద్దుబిడ్డ మన జిల్లావాసి రేవంత్ అన్న గారి ఆధ్వర్యంలో మంత్రివర్గ సమక్షంలో నిన్నటి రోజున 2 లక్షల రుణమాఫీ ప్రకటించి రైతు సమరాలు జరుపుకునే విధంగా ఈరోజు చరిత్రలో నిలిచిపోయే విధంగా చాలా చరిత్రాత్మక నిర్ణయం తీసుకోవడం జరిగింది. నేటి దినమున రైతుల కళ్ళలో సంతోషం ఈరోజు వెల్లివిరుస్తుంటే ఇప్పుడు రాజశేఖర రెడ్డి హయాంలో జరిగిన రుణమాఫీ మళ్ళీ ఈరోజు ఆ కళలు అంటున్న రైతులకు ఈరోజు శుభపరిణామం. ఇక ముందు కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చిన 6 గ్యారెంటీల్లో ఇంకా ఇచ్చే పథకాలు విరిగా ఉంటూ మరియు ఇంకా 2 పథకాలు కూడా అతి త్వరలో ప్రకటించే విధంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతుంది. ఈరోజు ఈ 2 లక్షల రుణమాఫీ తీసుకున్నంటే 40 కోట్ల వ్యయంతో కూడిన పెద్ద వ్యయంతో కూడిన విషయము. ఈరోజు ఈ రుణమాఫీ విషయంలో రైతులు ప్రతిపక్షాలు కూడా కల్లిబోలు మాటలు ఏదేదో అంటున్నారు. నిన్ననే టీఆర్ఎస్ నాయకులు కూడా మాట్లాడినారు, ఈరోజు రైతు ప్రభుత్వం కాదు ఇది దగాకోరు ప్రభుత్వం అని మాట్లాడినారు. అది కాదు, ఈరోజు దగాకోరు ప్రభుత్వం కాదు, ఇది రైతు ప్రభుత్వం, ప్రజాపాలన. రోజు రైతుల గురించే, రైతుల సంక్షేమం గురించే మాట్లాడే ప్రభుత్వం. ప్రజాపాలన అంటే రైతు ప్రభుత్వం అంటే ఒక కాంగ్రెస్ ప్రభుత్వం అని నిదర్శనంగా ఈరోజు రైతు రుణమాఫీ ఒక్కటే చెప్పుకోవచ్చు. కనుక ఈరోజు రైతుల సంక్షేమంలో మేము పెబ్బేరు మండలం ఉమ్మడి మండల వ్యాప్తంగా ఈరోజు రైతు సంబరాలు జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క కార్యకర్తకు, రైతు నాయకులకు, రైతులకు పేరుపడిన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా నమస్కారం తెలియజేస్తున్నాను. తెలంగాణ ప్రభుత్వం పిలుపు మేరకు పెబ్బేరు మండలంలో రైతులు తర్వాత కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున పండుగ వాతావరణం లాగా ఈ సంబరాలు చేసుకోవడం జరిగింది. ఎందుకంటే గత ప్రభుత్వము రుణమాఫీ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది, కానీ 10 సంవత్సరాలు పాలించిన కూడా రుణమాఫీ ఎక్కడ చేయలేదు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా రావడం, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 6 నెలల్లో రావడం, తర్వాత అందులో 6 నెలల లోపలనే 2 లక్షల రుణమాఫీ చెప్పిన మాట ప్రకారం తన మాటకు మన తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట నెరవేర్చే విధంగా నిన్న క్యాబినెట్ మీటింగ్లో 2 లక్షల రుణమాఫీ మన ఆగస్టు 15 లోపే కాకుండా అది జూలై నెలలో వచ్చేటట్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందుకు అనుగుణంగా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం పిలుపు మేరకు ఈరోజు పెద్ద ఎత్తున పెబ్బేరు మండలం తరఫున వివిధ గ్రామాల నుంచి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులకు, తర్వాత కార్యకర్తలకు, పెద్ద ఎత్తున వచ్చిన రైతు సంఘం నాయకులకు ఈరోజు పెద్ద ఎత్తున ఈ కాంగ్రెస్ పార్టీకి స్వాగతం పలుకుతూ వాళ్ళు పండుగ వాతావరణం చాలా సంతోషపడుతున్నారు రైతులు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటకు రైతే రాజును చేస్తానే మాట ఖచ్చితంగా నిలబెట్టుకున్నది. 2 లక్షలు రుణమాఫీ చేస్తున్నది ఖచ్చితంగా చేస్తుంది. అందు గురించి అప్పుడు ఇంతకుముందు కూడా ఇందిరమ్మ కట్టిన ఇండ్లు ఎప్పుడో అవి ఎంత బాగున్నా అంటే అంత బాగున్నాయి. ఇప్పటి కూడా ఎవరికి ఇల్లు లేకపోతే వాళ్ళకి 5 లక్షల వరకు ఇండ్లు డబుల్ బెడ్రూమ్ కానీ ఏదైనా ఇస్తున్నది. రైతుని ఖచ్చితంగా రాజుని చేసే వరకు మా రేవంత్ సార్ వదిలిపెట్టాడని నేను ఖచ్చితంగా అందరు కలిసి రైతులు రాజులు కావాలని కోరుకుంటున్నాను. మీ అందరికీ నా నమస్కారాలు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిన్న క్యాబినెట్ మీటింగ్ సమావేశం జరగడం చాలా సంతోష పరిణామం. దేశంలో వ్యాపారాలు చేసుకొని లాభాలు గడించే వ్యక్తులే ఎక్కువ మంది ఉన్నారు. రైతుల గురించి, రైతు కూలీల గురించి, రైతుల కోసం ఆలోచన చేసేటువంటి ప్రభుత్వాలు చాలా అరుదు. గతంలో ఈ రాష్ట్రంలో స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఏకకాలంలో ₹1,00,000 రుణమాఫీ చేస్తారని ఎన్నికల ప్రచారం ప్రకటించడం జరిగింది. తన అధికారానికి వచ్చిన తక్షణమే ₹1,00,000 రుణమాఫీ చేయడం. ఈ ఎన్నికల్లో 2024 ఎన్నికల ప్రచారంలో మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ప్రచార సభలో అనేక సభల్లో కాంగ్రెస్ పార్టీకి అధికారం వస్తే రైతులకున్న 2 లక్షల రుణాలను పూర్తిగా మాఫీ చేస్తామని చెప్పి ఆ రోజు వాళ్ళు చెప్పడం జరిగింది. ఇచ్చిన మాట ప్రకారం రైతు కళ్ళల్లో ఆనందం చూడాలనే ఏకైక సదుద్దేశంతో ఈ ప్రాంత బిడ్డ అయినటువంటి గౌరవ రేవంత్ రెడ్డి గారు
ఈరోజు రుణమాఫీ క్యాబినెట్లో పెట్టి ఆమోదించజేయడం చాలా సంతోషకరం. ప్రతిపక్షాలు ఏవైనా ఉంటే నిర్మాణాత్మకమైన సలహాలు సూచనలు చేసి ఈ తెలంగాణ ప్రాంత రైతాంగం అభివృద్ధిలో భాగస్వాములు కావాలి తప్ప కాలసన్న కట్టెలు చెక్కే పని మానుకుంటే బాగుంటుందని చెప్పి సవినయంగా వారికి మనవి చేస్తూ ఇంతటి బలమైనటువంటి దృఢమైనటువంటి తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కుక్కలు దించిన విస్తరణ చేసినటువంటి గత ప్రభుత్వాన్ని ఒకవైపు నిధుల కొరత వెంటాడుతున్న రైతులకు ఏదైతే మాట చెప్పినారో ఆ మాట కట్టుబడి ఈరోజు రుణమాఫీ చేయడం చాలా గర్వించదగ్గ విషయం. ఈ నిర్ణయంలో భాగస్వాములైనటువంటి మన గౌరవ ఎమ్మెల్యే రైతు బిడ్డ మేఘారెడ్డి గారు కూడా మన అనుక్షణం అందుబాటులో ఉంటూ వారికి నైతికంగా మనం మద్దతిస్తూ రాబోయే రోజుల్లో రైతు సంక్షేమం కోసం పాటుపడే విధంగా రైతులు కాంగ్రెస్ పార్టీకి ఎల్లప్పుడూ అండగా ఉండి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై కాంగ్రెస్, జై రేవంత్ రెడ్డి. రుణమాఫీ పథకం ఎంత గొప్పదంటే రైతు ఇంట్లో మరియు రైతు కళ్ళల్లో కన్నీళ్లు తుడిచే గొప్ప పథకం అని చెప్పి అనొచ్చు. చాలామంది ప్రతిపక్ష పార్టీలు అవాకులు చెవాకులు పెళ్తున్నారు. ఆ పథకం ఎప్పుడు, ఈ పథకం ఎప్పుడు, ఇంకా కాలక్షేపం అని చెప్పని. ఏ పథకమైనా నికార్సైన పథకం మాది, గ్యారంటీ పథకం. మా పథకం పేరులోనే గ్యారంటీ ఉంది. మీలాగా గత ప్రభుత్వ పాలకుల్లాగా ప్రతి పథకం మీది కమిషన్ల పథకం. మీరు ఇచ్చిన గొర్రెల్లో ₹1 స్కామ్ అయింది, అది అవినీతి పథకం. మీరు చేసిన భగీరథ పనుల్లో ₹1 అవినీతి ఉంది, అది కూడా కమిషన్ల పథకం. అదేవిధంగా మీరు చేసినటువంటి ప్రాజెక్టుల్లో కూడా అవినీతి ఉంది. మీరు చేసిన పథకాలు మొత్తం కమిషన్ల పథకాలు. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రమే చేస్తున్న పథకం, ప్రతి ఒక్క ప్రజల దగ్గరికి, ప్రతి వ్యక్తి దగ్గరికి వస్తున్న పథకం కాంగ్రెస్ పథకం, కాంగ్రెస్ గ్యారంటీ పథకం. ఇంతకుముందు ప్రకటించిన పథకాలు మీరు చూసినట్లయితే ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం, ఏమైనా కమిషన్ వస్తుందే? ఎవరి కమిషన్ రాదు, డైరెక్ట్ ₹1 ఆర్టీసీ అకౌంట్కి వెళ్ళిపోతాయి. అదేవిధంగా మరో పథకం గృహజ్యోతి పథకం, జీరో బిల్ కరెంటు బిల్ పథకం. ఈ పథకం కూడా ఎవరికైనా కమిషన్ రూపంలో పైసలు పక్కదారి పోతాయా? పోవు, డైరెక్ట్ కరెంటు డిపార్ట్మెంట్కి అవుతుంది. ఇప్పుడు కూడా ఈ పథకం కూడా ఇది నికార్సైన పథకం, రైతు రుణమాఫీ పథకం. ఎందుకంటే ఇందులో కూడా ఒక్క అవినీతి జరగదు. డైరెక్ట్ రైతు బ్యాంకుల్లో తన పంటను పండించుకోవడానికి, పండిన పంటను కాపాడుకొని బతకడానికి కుటుంబం కొరకు బ్యాంకుల్లో రుణం చేసిన రుణమాఫీ, 2 లక్షల రుణమాఫీ ఈరోజు అమలవుతుంది. వచ్చే నెల లోపల ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతుకు మ్యాక్సిమంగా 2 లక్షల రుణమాఫీ అనేది అది కూడా వర్తిస్తుంది. ఈ విధంగా ప్రతి పథకంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గ్యారెంటీ ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ గమనించాలి. ప్రతిపక్షాలకు మీరు రానున్న ఎన్నికల్లో కూడా మరోసారి ఈ యొక్క గ్యారెంటీలు అంటే మేము ఇస్తున్నటువంటి నికార్సైన గ్యారెంటీలను మనసులో పెట్టుకొని ఎప్పటికైనా సరే ఈ కాంగ్రెస్ని మీరు ఆదరించాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుతూ ముగిస్తున్నాను. 10 సంవత్సరాల నుంచి కష్టాలలో కూరుకుపోయి అప్పుల పాలై పిల్లల చదువులకు పైసలు పెట్టలేక ఎన్నెన్నో అప్పులు చేసి బ్యాంకులలో రుణాలు తీసుకొని ఎన్నో ఇబ్బందులు పడుకుంటారు, మిత్తిలు కట్టుకుంటారు, చాలా ఇబ్బంది పడుతున్న సందర్భంగా మన యువ నాయకుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏకకాలంలో ఒకటేసారి 31,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసి చరిత్ర సృష్టించాడు. ఈ చరిత్రను ఎవరు కూడా తిరగరాయలేరు. అది ఒక కాంగ్రెస్ గవర్నమెంట్కే జరుగుతుంది. ఈ టీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు వీళ్ళు ఏమనుకుంటున్నారంటే వీళ్ళు ఏదో మాటల ప్రభుత్వం అది అనుకుంటున్నారు. ఎవరైనా సరే 2 లక్షల రూపాయల బ్యాంకులో బాకీ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఇట్లా దమ్మున్న వాళ్ళు లాగా చేసుకొని తిరగండి. రేపు పొందే బ్యాంకు వాళ్ళు మిమ్మల్ని వచ్చి ₹1 అడిగే ప్రసక్తే లేదు. ఒకవేళ మిమ్మల్ని వచ్చి ఎవరైనా బాకీ ఉందని అడిగినట్లయితే ఒక నెల లోపల కాంగ్రెస్ పార్టీ దానికి జవాబుదారితనంగా ఉంటుంది అని చెప్పి మేము కాంగ్రెస్ తరఫుకెళ్ళి, మండల కాంగ్రెస్ తరఫుకెళ్ళి మేము ధైర్యం ఇస్తున్నాం. ఏ రైతైనా సరే గుండె మీద ధైర్యం చేసుకొని బ్రతకాలనుకుంటే ఒక కాంగ్రెస్ గవర్నమెంట్లో సాధ్యమవుతుంది. దీనికి మీరందరూ గుండెలు వదిలేలాగా ఏరు వాళ్ళ మిత్రపక్షాల వాళ్ళంతా. దీనికి అందరూ ఈరోజు రైతులు అందరూ సంబరాలు చేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో విజయ ఉత్సవాలు చేసుకుంటున్నారు. దీనికి అందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటూ రేవంత్ రెడ్డి అన్న గారికి మరోసారి మేము అందరం కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామండి. జై కాంగ్రెస్.